హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ముందు వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట, గురువారం. ఇది గురువారం మార్నింగ్ ఇంకా నేను పిల్లలది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే దేవుడి సామాను అవి తోమేసుకున్నాం అనమాట. నిన్న ఎక్కువైనాయి కదా పూజ దగ్గర, వినాయక చవితి అవన్నీ తోమేసుకొని ఇంకా గురువారం ఎప్పుడు శుక్రవారానికి రెడీ చేసుకోవాల్సిన కలసం మీద మార్చేస్తాను కదా, అవన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఉడత ఇడ్లీ తింటుంది. పొద్దున్న ఇడ్లీ చేసింది పెడతాం కదా కాకి, అయితే అది తింటుందన్నమాట. ఉడత అంటే కాకనే కదా, ఏ ఒకటి తింటాయి కదా అని అలాగా ఫస్ట్ది పెడతామన్నమాట. ఏమున్నా రైస్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ తీసేస్తాము, కొంచెం తీసి తర్వాత మేము తింటామన్నమాట. ప్రసాదం తీస్తే అవి ఏ ఒకటి పక్షులు ఏ ఒకటి తింటాయి కదా, అది మాకు అలవాటు. పిల్లలన్నా స్కూల్లో అన్నా తీస్తారు, అలాగే మేము ఇంటి దగ్గర కూడా అన్నం కూర అన్నీ తీసి పెడతానమాట. ఇంకా మాకు అలాగ అలవాటు అయిపోయింది. అలా పెట్టుకోవడంతో ఏ ఒకటి తింటాయి కదా అంటే ఇక్కడ ఉడత వచ్చి తింటుందన్నమాట. అదే వీడియో ఏం తీశారు. మార్నింగ్ అన్ని పిచ్చుకలు వచ్చి, పిచ్చుకలుగా అయితే అది కడతాం కదా, పిచ్చుకలు కూడా డైలీ వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొక్క వాడపల్లి నుంచి తెచ్చాం కదా, ఇది చిగురిస్తే బాగుందని మొన్న వీడియోలో చెప్పాను కదా, అయితే ఇది చిగురిస్తుంది అనమాట. చిన్న చిన్న చూడండి వచ్చినాయి కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎప్పుడు పూలు పూస్తుందా అని అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్క పువ్వు పెడితే చాలు, ఒక్క ఫోటోకి ఎంతో నిండిగా ఉంటుంది. ముద్దమందారం పింక్ కలర్ది అంటుంది కదా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను 2 years నుంచి చూస్తున్నాను ఈ మొక్క కోసం. నాకు ఎక్కడ దొరకలేదు, వాడపిల్ల దొరికింది. అది కూడా ఒకళ్ళ ఇంటి దగ్గర వేసింది. వాళ్ళని అడిగి పట్టుకెళ్ళి వేసుకుంటామండి నేను అంటే, అప్పుడు వాళ్ళు తీసుకోమని చెప్పారు. తీసుకోమంటే ఆయన ఇంక తీసుకొని ఏర్లతో తెచ్చి ఇక్కడ వేసారనమాట. అది అప్పుడే మేము వేసి నెల అవుతుంది, వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకుంటూ ఉంటే ఇంక ఇప్పుడైతే చిగురిస్తుంది అనమాట. నాకైతే హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇంకా మా దేవుడికి మంచినీళ్ళు పెడతాను కదా, అదనమాట ఇది. అవి కూడా ఇవన్నీ తోమేసి తెల్లగా ఇంకా పీతాంబరితో అయితే తోమేశాను. అన్నీ ఇంకా ఆరబెట్టుకొని ఇంకా ఎక్కడో పెట్టేస్తాను ఆరిన తర్వాత. అంటే వర్షం వస్తుంది కదా, బయట ఆరబెట్టడానికి లేదు, అందుకని లోపలే తుడిచేసి లోపల అక్కడే ఆరబెట్టేశాను. ఇంకా మంచినీళ్ళు డైలీ మంచినీళ్ళు తాగి ఫిల్టర్ కూడా తోమేశాను అనమాట, రాగిది. ఇందులో ఇంకా వాటర్ వేసి పెట్టేస్తాను ఇప్పుడు. తెల్లగా వచ్చేసినాయి కదా అంటే నేను వారానికి ఒకసారి అలా తోముతానమాట. ఎందుకంటే అస్తమాని తోమను, వారాలప్పుడు పండగలప్పుడు కంపల్సరీ తోముతాను. వారానికి ఒకసారి అయితే, అంటే మధ్యలో పండగలు వచ్చినా లేదన్నా గురువారం రోజు మాత్రం మొత్తం అన్ని బిందులు అవన్నీ తోమేస్తాను అనమాట. ఇంకా తోమేసి అప్పుడు ఇల్లంతా తడిగొడ్డు పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు అది వచ్చేసరికి అంతా రెడీ చేసుకున్నాను. రుబ్బురోలకి అది బొట్లు పెట్టాను కానీ అవి వర్షం వచ్చి పోయినాయి అనమాట. ఇంక సరే ఇంకా ఉండవు అని చెప్పేసి ఇంక నేను మళ్ళీ అయితే పెట్టలేదు. ఇంకా వాటర్ అయితే ఒలినాయి అని చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ ఈరోజు అయితే సున్నుండలు చేశాను. మినువులు తెచ్చుకున్నాము, అంటే హోల్సేల్ షాప్ చూసామని చెప్పాను కదా, అక్కడైతే మినువులు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సరే సున్నుండలు చేయమని చెప్పేసి నేను అడిగితే తీసుకున్నాను అనమాట. 1/2 kg, అంటే కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. 1/2 kg అయితే చేస్తున్నాను. పిల్లలకి కూడా స్నాక్స్ కింద ఉంటాయి కదా, అస్తమాని డీమార్ట్లో బిస్కెట్లు అవే తింటున్నారు. సరే ఏదో ఒకటి చేసినట్టు కూడా ఉంటుందని సున్నుండలు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ అది ప్రాసెస్ అది తీసిన తర్వాత మళ్ళీ మర్చిపోయాను నేను వీడియో తీయడం. అదైతే మధ్యాహ్నం వేయించుకున్నాను. ఇది నైట్ ఇంకా పౌడర్ కింద ఆడేసి, అంటే ఈవినింగే ఆడేసి నైట్ ఏంటంటే మళ్ళీ బెల్లంతో ఆడుతున్నాను అనమాట. ఇంకా చుట్టేద్దాం అంటే యాక్చువల్గా అయితే 3 రోజులు అలా పక్కన పెడతాము.
మళ్ళీ మర్చిపోతాను, ఎందుకు వచ్చింది చేసేద్దామని చెప్పి చేస్తాను. ఇంకా 3 రోజులు అలా పక్కన పెడతారంట. నేను ఎప్పుడూ అలాగే చేశాను. ఈసారి అయితే ఇంక మళ్ళీ మర్చిపోయినా చేసిన ఇంకా అది అలా ఉండిపోతే, లాస్ట్ టైం అలాగే మర్చిపోయాను. అలా ఉండిపోతుందని చెప్పి ఇంకా లడ్డూలు అయితే చేసేస్తున్నాను అనమాట సున్నుండలు. నేను ఇంతకుముందు అయితే బాగా ఇష్టంగా తినేదాన్ని, కానీ ఇప్పుడైతే అంత ఇష్టం అనిపించట్లేదు. ఇంక పిల్లలు ఆయన తింటారు కదా అని చెప్పి చేశాను అన్నమాట. ఇప్పుడు స్వీట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు నాకు. స్వీట్ మామూలుగానే ఎక్కువ తినను నేను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ నెయ్యి కరిగించుకుంటున్నాను అనమాట. నెయ్యి కరిగించుకొని చల్లారబెట్టుకొని అప్పుడే వేసుకోవాలన్నమాట. నెయ్యి వచ్చేసి నాకు పెద్దదిని ఇచ్చింది. పిల్లలకి టిఫిన్స్లోకి అది వేస్తున్నాను, తింటున్నారు. నాకైతే చేయడం రాదు, తీసినా సరే నాకైతే చేయడం రాదు. కానీ పిల్లలు అయితే అదే ఆ వదిన ఇచ్చినందుకు ఎంచక్క హ్యాపీగా ఇడ్లీలోని అది చపాతీలోనే అది వేసేసుకుంటే తింటున్నారనమాట. నేనైతే తినట్లేదు, ఎందుకంటే నేను ఇప్పటికే పందిలాగా అయిపోయాను. మళ్ళీ నేను వేసుకుంటే ఇంకా అయిపోతానని నా భయం అనమాట. నేనైతే వేసుకోను. నేను తినకపోయినా ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటానంటే ఏమో ఈ మధ్యన వచ్చేసింది, మరి ఎందుకో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నామన్నా నాకు కుదరట్లేదు, వెళ్ళట్లేదు. ఇంకా వచ్చేస్తుంది వాళ్ళు, తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను, చూద్దాం. వాకింగ్కి ఇంతకుముందు ఇంటి దగ్గర అయితే ఆంటీ గారు మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అలా ఇంట్లో ఉండడమే సరిపోతుంది. అందుకే ఇంకా వాకింగ్ కూడా లేదు. ఇంకా ఈయన అంటున్నారు వెళ్దాము అని అంటున్నారు, చూద్దాం తీసుకెళ్తారో లేదో. ఇదనమాట ఈరోజు వీడియో అయితే సున్నుండలు చేయడం. ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 4 లేచాను, నిద్ర పట్టలేదు. 4కే లేచిపోయాను. 4కి లేచి ఇంకా బయటికి వెళ్ళి చూస్తే కొంచెం భయం అనిపించింది. అంటే ఈ మధ్యన కొత్తగా వచ్చాం కదా ఇక్కడికి, కొంచెం భయం అనిపించింది. తెల్లారుజామున లేవడం కూడా తగ్గింది ఈ మధ్య నాకు. అంతకుముందు అయితే లేచి చేసుకునేదాన్ని, భయం ఉండేది కాదు. ఇప్పుడైతే కొంచెం కొత్త కదా ఇక్కడికి వచ్చి, అందుకని కొంచెం భయంగా ఉంటుంది. అందుకని ఏం చేశానంటే కాసేపు అలా కూర్చొని మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తానేమో, అసలు ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి కొంచెం ఒక అరగంట సేపు ఫోన్ అలా చూశాను. చూసి ఆ తర్వాత అయితే లేచి ఇంకా లైట్లు వేసుకుని ఇంకా బయట అయితే కల్లాపు వేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను ముగ్గు పెట్టిన తర్వాత చినుకులు పడడం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సరే ఉంటాయో ఉండవు అనుకున్నాను, ఇంకేదైతే అదే అయిందని ఇంక పెట్టేశాను ముగ్గులు అయితేని. ముగ్గులు అవి పెట్టేసి ఇంకా లోపలికి వచ్చి ఇంకెళ్ళని 5:30 అయ్యింది. అలాగా 5:30కి ఇంక పిల్లల్ని అది లేపి ఆయన్ని కూడా లేపితే ఇంకా లేచిన తర్వాత ఇంకా నేను లోపల తుడిచేసుకుంటాను అనమాట. ఇది లడ్డూలు చేసింది అయితే ఇది ముందు రోజు, ఇప్పుడు నెక్స్ట్ డే తెల్లవారుజామున అనమాట. ఇది నేను ముగ్గు పెట్టిన తర్వాత చినుకులు పడుతున్నాయి, చూసారా, మీకు కనిపిస్తుందా? వర్షం వస్తుందా, మీకు కనిపించట్టుందో లేదో నాకు తెలియదు, కానీ వర్షం అయితే పడుతుంది. అప్పుడు దాకా ఏమీ లేదు అసలు, అప్పుడు పడుతుంది చూడండి. ఇంకా అప్పుడే తెల్లారుతుంది, అప్పుడప్పుడే తెల్లారుతుంది. లోపల ఇంకా వీళ్ళని అయితే ముగ్గులో పెట్టేసుకున్నాక మరి లోపల గదులు తోడాలి కదా, మళ్ళీ మంచాలు దులిపాక నేను లేపేసి ఇంకా గుమ్మాలు అయితే తుడుస్తున్నాను. చిన్న మంచం ఇంకా దులిపేసి బెడ్షీట్ వేసి వీళ్ళకైతే ఇంకా అదే బయటికి వెళ్ళి బ్రష్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఇంకా ఈ పక్కన తుడిచేసి మళ్ళీ ఇటు పక్కన బెడ్షీట్ వేసి తుడుద్దామని సగం తుడిచి అలా వదిలేసాను. ఎందుకంటే మళ్ళీ బెడ్షీట్ దులిపితే మళ్ళీ కింద పడుతుంది కదా, అందుకని మళ్ళీ బెడ్షీట్ దులిపాను అనమాట. దులిపి అప్పుడు తుడిసాను. ఇంకా ఇది చిన్న బిట్ తీసాను అంతే. అంటే ఒక చేత్తో ఫోను, ఒక చేత్తోనేమో అది వాళ్ళు తీయడానికి ఏమో వాళ్ళు బ్రష్ చేస్తున్నారు కదా. అది వీడియో అయితే మొన్న వినాయక చవితి వీడియో అయితే పెట్టడం, మళ్ళీ అది డిలీట్ చేయడం, ఎందుకంటే అవ్వేది కాదు, నెట్ ప్రాబ్లం ఇక్కడ చాలా ఉంది. ఒక ఫోన్ వచ్చినా నేను బయటికి వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం బాగోదు కదా,
ఫోన్ వచ్చినా సరే నాకు ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడడానికి. బయట కూర్చొని మాట్లాడడం, లేదంటే మెట్ల దగ్గర కూర్చొని మాట్లాడడం అలా అయితేనే వినిపిస్తుందన్నమాట. ఈయనైతే సరే వైఫై వేయించుకుందాం చూద్దాము అని చెప్పేసి అన్నారు. మరి ఎప్పుడు అవుతుందో ఏమో నాకైతే తెలియదు, కానీ వేయించుకున్నాక అయితే టైంకి పెట్టడానికే వీడియోస్ చూస్తాను నేను. నాకు టైంకి అప్లోడ్ చేసేవాళ్ళు ఒక టైమింగ్ అంటూ ఉండాలని చెప్పేసి నాకు ఉంటుంది, కానీ కుదరట్లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికన్నా నాదేదో చిన్న స్టార్టింగు. ఎంతమంది చూస్తారు, మహా అయితే 10 మంది 20 మంది అంతే, అంత మించలేదు. కాకపోతే తర్వాత అన్నా చూస్తూ ఉంటారు కదా. ఏదో యూట్యూబ్ నుంచి చిన్న హెల్ప్ మా వారికి. బయటికి వెళ్ళి కష్టపడాలంటే మనకి పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికంటే అవ్వదు, కానీ యూట్యూబ్ని అయితే నమ్ముకున్నాను. ఇది నాకు సక్సెస్ ఇస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ యూట్యూబ్ మీద అయితే హోప్స్ పెట్టుకున్నాను. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అడిగి అయితే అలసిపోయాను అందరినీ. లైక్ చేయండి అనే చుట్టాలని అందరినీ అడిగి అలసిపోయాను. అలసిపోవడం అంటే ఇంకా అడగాలని అనిపించట్లేదు. చూస్తే వాళ్ళే ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా అస్తమాని మనం ఏం అడుగుతామని ఇంకా నేనైతే ఎవరిని అడగాలనుకోవట్లేదు. ఇంకా బయట వాళ్ళన్నా అర్థం చేసుకొని ఇస్తారు అని అనుకుంటున్నాను. ఎవరో ఒకరు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరినీ అస్తమాని అడగాలన్నా ఇబ్బందే కదా. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. అడగడం మానేయడం బెటర్ అనిపించింది. ఇదన్నమాట. ఇంకా పొద్దున్న ఇంకా స్నానం చేసి వచ్చేసి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసుకుని ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా దీపారాధన అది చేసుకోవాలి. ఈరోజు కలసం అన్నీ మళ్ళీ పెట్టుకుంటాను కదా. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంటుంది, కాకపోతే తెల్లవారుజామున లేసాను కాబట్టి అయిపోతుంది అనమాట. ఇంకా ఇది ప్రాసెస్ అంతా మీకు చూపించిందే, ఇంకా అస్తమానం చూపిస్తున్నాను కదా అని ఇంకా అయితే చూపించలేదు. ఇది ఇంకా ఫ్రైడే రోజు, గురువారం అలాగే ఫ్రైడే రోజుది అనమాట ఈ వీడియో. ఇంకా మార్నింగ్ పూజ అది అయిపోయిన తర్వాత తీసాను వీడియో, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయితే తీస్తున్నాను కదా అని ఇంక ఇప్పుడైతే ఇదే చిన్న బిట్ తీసాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇస్తేనే కొంతమందికి వెళ్ళడానికి అవుతుంది. సరేనా? ఇక ఉంటానండి. బాయ్ అండి. ఇదండి ఈరోజు వీడియో. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.